హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. గుండె నిండా గుడి గంటలు సీరియల్ నెక్స్ట్ ఎపిసోడ్ లో ఏం జరగబోతోందో ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. తన బాధని విద్యతో చెప్పుకుంటున్న రోహిణి అసలేం జరిగింది అని తెలుసుకోవడానికి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. రోహిణి ప్రభావతితో మాట్లాడిన తరువాత పార్లర్కి వెళ్తుంది. అక్కడ తన బాధనంతా విద్యతో చెప్పుకుంటుంది. అలా ఇంట్లో జరిగిందంతా విద్యతో చెప్తుంది. అప్పుడు విద్య, వామ్మో మీ అత్తయ్య చాలా డేంజర్గా అనిపిస్తుంది, అసలు ఆవిడతో నువ్వు ఇన్ని రోజుల నుంచి ఎలా పడుతున్నావే అని అంటుంది. అప్పుడు రోహిణి, ఆవిడ గనక ఈసారి నేను మా నాన్నని ఇంటికి తీసుకురాకపోతే నన్ను ఇంట్లో నుంచి గెంటేసేలాగానే ఉందే అని అంటుంది. అప్పుడు విద్య, అవునే రోహిణి, నేను నీకు ముందు నుంచి చెప్తూనే ఉన్నాను అసలు అబద్ధాలు చెప్పకు అని. ఇప్పుడు చూడు, ఒక అబద్ధాన్ని కప్పుపుచ్చుకోవడానికి నువ్వు చాలా అబద్ధాలు ఆడాల్సి వచ్చింది. ఇప్పుడు అవి నీకు ప్రాబ్లమ్స్ మీద ప్రాబ్లమ్స్ వచ్చి నీ మెడకి ఎలా చుట్టుకుంటున్నాయో అని అంటుంది. అప్పుడు రోహిణి, ఇప్పుడు వాటన్నిటి గురించి పక్కన పెట్టి నా ప్రాబ్లం కి సొల్యూషన్ ఏదన్నా ఉందేమో ఆలోచించి చెప్పవే, నాకు అసలు ఈ టెన్షన్ లో ఏమి ఆలోచనలు కూడా తట్టడమే లేదు అని అంటుంది. అప్పుడు విద్య, నీ ప్రాబ్లం కి ఒకే ఒక సొల్యూషన్ ఉంది, అది నీకు జీవితం లేక ప్రాబ్లమ్స్ రాకుండా చేస్తుంది అని అంటుంది. అప్పుడు రోహిణి, అవునా విద్య, ఏంటి అది అని అంటుంది. అప్పుడు విద్య, నువ్వు జరిగిందంతా అసలు నిజం మీ అత్తయ్యతో చెప్పాయి. నీకు ఇంతకు ముందే పెళ్ళయిందని, ఒక కొడుకు కూడా ఉన్నాడు అని, నీకు నాన్న లేరని, ఆయన చనిపోయారు అని, ఆయన మలేషియాలో బిజినెస్ మ్యాన్ కాదు అని మొత్తం చెప్పేసే రోహిణి అని అంటుంది. అప్పుడు రోహిణి, దానికన్నా నేను చనిపోవడమే మేలు అని అంటుంది. అప్పుడు విద్య, అదేంటి రోహిణి అంత మాట అనేసావు అని అంటుంది. రోహిణి వేసుకున్న లాంటి సిర్మా అమెరికన్ డైమండ్ మంగళసూత్రం మీకు కూడా కావాలా? అయితే వెంటనే స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న షాపింగ్ ఐకాన్ ని కానీ, డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ని క్లిక్ చేసి కానీ వెంటనే మీ ఆర్డర్ ని ప్లేస్ చేసుకోండి. అప్పుడు రోహిణి, మరి ఇంకా నన్ను ఏం చేయమంటావే? నేను మా నాన్నని ఇంటికి తీసుకురానందుకే మా అత్తయ్య నన్ను ఇంట్లో నుంచి పంపించేయాలని అనుకుంటుంది అని నేను చెప్తూ ఉంటే నువ్వు అసలు నిజం మొత్తం ఆవిడతో చెప్పమంటావేంటి? నేను అసలు నిజం అంతా ఆవిడతో చెప్తే ఇంకేమన్నా ఉందా? ఆవిడే నా ప్రాణాలని తీసేస్తుంది, అందుకే ఆవిడ నన్ను చంపే ముందే నేనే చచ్చిపోతాను అని అంటున్నాను అని అంటుంది. అప్పుడు విద్య, వద్దులేవే అంత పని చెయ్యకు అని అంటుంది. అప్పుడు రోహిణి, ముందు ఈ ప్రాబ్లంలో నుంచి ఎలా బయటపడాలో అది చెప్పవే అని అంటుంది. అప్పుడు విద్య, నేను నీకు అంతకు ముందు చాలా మంచి సలహానే ఇచ్చాను, కానీ నువ్వే పట్టించుకోలేదు అని అంటుంది. అప్పుడు రోహిణి, ఏంటి అది మళ్ళీ చెప్పు అని అంటుంది. అప్పుడు విద్య, మటన్ కొట్టు మస్తాను లాగా చికెన్ కొట్టు చిన్న అని ఒకడు ఉన్నాడు అని చెప్పాను. మటన్ కొట్టు మస్తాన్ని మీ మావయ్య లాగా ఎలా సెట్ చేశామో అలానే చికెన్ కొట్టు చిన్నాని కూడా మీ నాన్న లాగా సెట్ చేస్తాను అని చెప్పాను అని అంటుంది. అప్పుడు రోహిణి, ఇప్పుడు వాడే మనకి దిక్కు అయ్యేటట్టు ఉన్నాడే, ఆ చికెన్ కొట్టు చిన్నాని ఎంతకో కొంతకి మాట్లాడి మా నాన్నలాగా నటించేలాగా చూడు. ఈసారి మాత్రం ఆ బాలుకి ఆ చికెన్ కొట్టు చిన్న అస్సలు దొరికిపోకూడదు. ఆ బాలుకి ఏ మాత్రం అన్న డౌట్ వచ్చిందా, ఇక మన పని అయిపోయినట్టే, నేను దొరికిపోయినట్టే. ఇక మా అత్తయ్య తన విశ్వరూపాన్ని నాకు చూపిస్తుంది, ఇక నన్ను ఇంట్లో నుంచి బయటికి గెంటేసినా గెంటేస్తుంది అని అంటుంది. అప్పుడు విద్య, సరేలేవే నేనంతా చూసుకుంటాను కదా, నువ్వు కంగారు పడకు అని అంటుంది. అప్పుడు రోహిణి, అమ్మయ్య నాకిప్పుడు కొంచెం ప్రశాంతంగా ఉంది విద్య అని అంటుంది. అప్పుడు విద్య, సరేలే మేడం వచ్చే టైం అయింది, కస్టమర్స్ వెయిట్ చేస్తున్నారు, వెళ్ళి పని చూడు అని అంటుంది. అప్పుడు రోహిణి, ఒక 5 minutes రెస్ట్ తీసుకుంటానే, ఇప్పటి వరకు టెన్షన్ పడి నాకు హెడేక్ వస్తుంది అని అంటుంది. అప్పుడు విద్య, అయితే నీకు హెడ్ మసాజ్ చేయమంటావా అని అంటుంది. అప్పుడు రోహిణి, అవసరం లేదు లేవే, ఒక 5 minutes అలా రిలాక్స్ అవుతాను అని అంటుంది. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి.